బండిని నడిపేది పచ్చ జెండాలే, బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే. ఏం కనిపెట్టాడండి దేవుడు డబ్బుని. మనిషి పుట్టాలన్న డబ్బే, ఎందుకంటే హాస్పిటల్ బిల్లు కట్టాలి. చచ్చాక డబ్బే, ఎందుకంటే ఊరేగించాలి కదా. అందుకని ఈ డబ్బు అంటే నాకు పిచ్చి. నా చుట్టూరు ఎప్పుడు డబ్బులు ఉన్నాయని చెప్పి ఈ బ్యాంక్ లో మేనేజర్ గా జాయిన్ అయ్యా. మన బ్యాంక్ పేరు చూసా కదా, చాలా కష్టం, చాలా కష్టం. ఈ బ్యాంకు పెద్ద గొప్పదనం ఉందండి. 1000 కోట్లతో స్టార్ట్ చేసాం బ్యాంకు. ఇప్పుడు దాని టర్నోవర్ అని తెలుసా, 200 కోట్లు. అడిగిన ప్రతి ఒడికి లోన్ ఇచ్చేస్తున్నారు. మళ్ళీ తీసుకోవడం మగమాటం వెనక్కి వెళ్ళి. అప్పటి నుంచి బ్యాంక్ అప్పుల పాలు అయిపోయిందండి. పోనీ ఆ లోన్ తీర్చండి రా బాబు అంటే మళ్ళీ లోన్ అడుగుతున్నారు అది తీర్చడానికి. అప్పటి నుంచి లోన్ ఇవ్వడం మానేసాం, ఖాళీ కూర్చున్నామండి. వాచ్మెన్ కస్టమర్లు పంపించు. నమస్తే సార్. నమస్తే నమస్తే. లోన్ కావాలి. ఎంత? 135 రూపాయలు. 135 రూపాయలు లోన్ దేనికిరా? మందుకి. 2 రూపాయలు ముందేం చేస్తారా? 110 రూపీస్ క్వార్టర్, 20 రూపీస్ వాటర్ బాటిల్, 2 రూపీస్ పెగ్ గ్లాస్, 3 రూపీస్ చెన్గల్, 3 రూపీస్ చెన్గల్. మీరండి. ఏందయ్యా పైసలు ఉన్నది పక్కింటో అని పోతే ఏం తెలియని ఎదురెదురు చూసిందంట. సార్ నాకు డౌట్ సార్. చెప్పండి. అందరికి హౌస్ లోన్ ఇస్తున్నారు, మరి నాకు మెన్షన్ హౌస్ లో నువ్వు రామ్మా. ఇంకెవరన్నా లేరా అమ్మ తెరుచుకున్న వాళ్ళు? నమస్కారం సార్. చెప్పండి. నాకు అకౌంట్ కావాలి సార్. ఇంతవరకు అకౌంట్ లేదా మీకు? బ్యాంక్ అకౌంట్ లేదు సార్. అంటే బయట ఎంత డిపాజిట్ చేస్తారు? 10 lakhs. 10 lakhs? ఫ్రెండ్స్ సార్ కూర్చోండి సార్. మీరు హాలిక్స్ బూస్ట్ ఏం తాగుతారు? బయటకి తాగండి సార్, బయటకి తాగండి సార్. చెప్పండి సార్. ఏం చెప్పాలి? మీరు చెప్తే పేరు రాసుకుంటాను, డబ్బులు చేస్తాను 10 లక్షలు. డబ్బులు డిపాజిట్ చేయడానికి డబ్బులు ఉండాలి కదా. ఫస్ట్ లోన్ తీసుకుంటాను. ఒక 20 లక్షలు లోన్ ఇస్తే 10 లక్షలు ఖర్చులు ఉన్నాయి, ఒక 10 లక్షలు డిపాజిట్ చేయాలి. చూడడానికి పేషెంట్ ఎలా పక్కల ఊరికే అన్నాను సార్, డిపాజిట్ చేయడానికి వచ్చా మామూలుగా. ఫస్ట్ మీ బ్యాంక్ గురించి తెలియాలి కదా నాకు. సెక్యూరిటీ అదంతా ఎలా ఉంటది? చాలా పెద్ద సెక్యూరిటీ సార్. వాల్ ఒక్కో వాల్ ఒక 2 feet లాంగ్ ఉంటాయి సార్. ఓహో చూసారా? ఏంటిది? సీలింగ్ లైట్లు కొత్త వేయించా మొన్నే. అటు చూడండి, సీసీ కెమెరాలు 12 మెగాపిక్సెల్ కలర్ ఫోటోస్ వస్తాయి. ఇంకా మన లాకర్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఓ లాకర్ స్ట్రాంగ్ ఉంటాయా? ఎంత స్ట్రాంగ్ అంటే ఒక్కోసారి మనం తీసినా కూడా రావు. తుప్పట్టేస్తుంటాయి. కొబ్బరి వేసుకుని తీస్తే వచ్చేస్తుంటాయి. మనకి ఇప్పుడు లాకర్ లో ఎంత ఉంటాయి సార్ డబ్బులు? మన లాకర్ లో డబ్బులు ఉంటాయి సార్, 15 కోట్లు ఉంటాయి సార్. 2 సూట్ కేసులు సరిపోతాయా? 3 పడతాయి సార్. ప్యాక్ చేసి ఇచ్చాను సార్. అర్థం లేదు సార్. ప్యాక్ చేసి ఇచ్చేయండి. ఏం ప్యాక్ చేయడం సార్? 15 కోట్లు. ఏం మాట్లాడుతున్నా? ప్యాక్ చేయడం ఏంటి? ప్యాక్ చేసి ఇవ్వు. ఇవన్నీ కలర్ బుడ్డిల్లో ఉన్నాయి కదా. బాంబులు ఇవి సార్. ఇందులో సుంచిబుడ్డి ఎక్కడ ఉంది సార్? చుంచుబుట్టి కాదురా, ఈ బటన్ నొక్కారంటే ఇక్కడ ఉన్న మొత్తం అందరూ చచ్చిపోతారు. బ్యాంక్ కూడా మొత్తం సర్వనాశనం అయిపోయింది. 15 కోట్లు ప్యాక్ చేస్తాడు. 1500 కోట్లు. ఏమో సార్. హలో రంగదే, త్వరగా రారా. సార్ మాది అదే ఏరియా సార్. 15 కోట్లు తీసుకొచ్చి ఇవ్వు. అంత లేదు, మేము గెలలో బాంబు చేసి భయపడం. అర్థమైందా? మన పవర్ ఏంటో చూపి. మర్యాదగా డబ్బులు ఇస్తారా లేకపోతే చంపానా? ఈ బటన్ నొక్కితే అందరు తుక్కడాలు అయిపోతారు. ఏది నొక్కు? ఆపి సార్. 1 2 3 4. ఏంటి సార్ ప్యాలెట్లా? అది లక్ష కౌంట్. ఇదిగో మీరు కనుక నేను చెప్పింది తినకపోతే ఈ బటన్ నొక్కితే మొత్తం ఇదంతా పేలిపోతే అర్థమైందా? ఇప్పుడు నొక్కుతావరా? పిచ్చోడా, అందులో బ్యాటరీ లేవు. బ్యాటరీ లేవా? థ్యాంక్ యూ. నొక్కితే మొత్తం స్మాష్. బ్యాటరీ లేవుగా. ఉన్నాయి, అబద్ధం చెప్పా. మీరు కనుక ఎక్కువ చేస్తే మాది మీకు వెనకతలో వస్తుంది. ఏమొస్తుందిరా బాబా? రూపాయి 2 రూపాయలు. ఏంట్రా 2 రూపాయలు అంటున్నావు? 4 రోజులు అయిపోద్ది. ఎక్కడికి వస్తావు? నొక్కితే పేలిపోద్ది. ఎక్కడికి వస్తావు? మోగితే పేలిపోతుంది కాదురా. ముదనాశపడ నా మొగడు ఆడు. నా మొగడు కూడా నా మీద చేతేయలేదురా. బట్టే బాజిగా
నువ్వు ఎవరు ఇంట్లో చూసుకోవాలి కానీ ఎక్కడంటే నేను టెర్రరిస్ట్ ఇక్కడ. ఇంట్లో చూసుకుంటాం. పెన్నమ్మవాడు అంటే ఇంట్లో చూసుకుంటాం. కన్నుగొడుతున్నావేమరా? నువ్వు ఇచ్చిన అలసుకు అడమైన నాకు కన్నుగొడుతున్నాడు రా. నడు ఇంట్లోకి పోయి చూసుకో. ఒక నిమిషం రంగుదే నీకు పెళ్ళయిందా? పిచ్చిన పిల్లవాళ్ళ కొడతా చూసుకోకుండా దాని కాలు చంపే. మాట్లాడుతాం. ఏం మాట్లాడతావురా పనికి మాలినోడా? నీకు పెళ్లి అయితే తెలుసదురా సిగ్గుదాపినోడా. పెళ్లి చేసుకో, పెటాకులు చేసుకో, మంచి ఒంటి పాడగాని లేక తిరుగుతుంటావు. పెళ్లి చేసుకుంటే తెల్ల 6 గంటలకు ఇంటికి రమ్మంటదా, 3 గంటలకు రమ్మంటదా, ఫోన్ చేసి గుద్దుతావు ఇంటికి పోయినాక. నువ్వు ఇలా చేసి ఉంటే నేను జాబ్ లో తీసేస్తా. మాది నిజామాబాద్. నేను ఎంత మంచిగా తీసుకున్నాయో నిన్ను నాయ్యా. నా బతుకాయం అయిపోయింది సార్. నీకు నేనున్నాను. ఏంద్రా నువ్వు నా మొగడ వారా? ఏంటమ్మా ఎవడు కొడతాడు కొడతాను అలాగా? ఏంద్రా మళ్ళీ నీకు సరిపోలేదురా నీకు సరిపోలేదురా. ఒకసారి ఏంటి అందరూ కొడుతున్నావు? ఏమనుకున్నావు నువ్వు? ఏమనుకున్నావు? ఒక్క పిల్ల తల్లి వచ్చి 6 మంది పిల్లలు తాకి తింక నేర్పిందంట. నువ్వు దమ్మ నీడు కొడుతూ ఏంటో అందరూ 10 మంది పిల్లలు కంటారు. దేనికో నేను ఒకని కన్నాను. ఆణిముత్యం లాంటోడు. ఆణిముత్యం అని పేరే గాని వాడు స్వాతిముత్యం. ఏం తెలీదు అమాయకుడు. చూస్తారా స్వాతిముత్యం? నాన్న స్వాతిముత్యం. వీడెంత అమాయకుడో చూస్తారా? నాన్న ఆంటీ దగ్గరికి వెళ్ళి చక్కెర ఉందేమో తీసుకురా నాన్న. ఆంటీ 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 షుగర్ ఉందా? లేదు. అదేంటి నేను టెస్ట్ చేస్తే చాలా ఉందన్నారు. పప్పు ఉందా? లేదు. పోనీ ఉప్పు ఉందా? చెప్పుంది. వదిలేండి ఆంటీ వదిలేండి ఆంటీ. చూసారా నా కొడుక్కి చక్కెర అడగడం కూడా చేత కాదు. అంత అమాయకుడు. నానా స్వాతిముత్యం రాత్రంతా ఎక్కడికి వెళ్ళావురా? నైట్ స్టడీస్ కి వెళ్ళానమ్మా. ఎప్పుడు స్టడీసేనా? ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. అదే చూసుకుంటున్నాడు. ఆరోగ్యం బాగుండాలని నైట్ స్టడీస్ కి వెళ్తున్నా అమ్మా. అన్ని సబ్జెక్ట్స్ లో బానే మార్కులు వస్తాయి కానీ ఆ కెమిస్ట్రీలో ఎందుకురా నీకు తక్కువ వస్తాయి? బయాలజీ ఎక్కువ చదివి ఆ కెమిస్ట్రీలో ఎందుకురా తక్కువ వస్తున్నాయి? కెమిస్ట్రీ గురించి నాకేం తెలుసమ్మా. తెలియకపోతే ఆ రష్మిని చూసి నేర్చుకోవచ్చు కదా. నేర్పిస్తావా? నేర్చుకుందాం. ఓకే నిన్న నేను చూసాను నువ్వు సరోజతో ఏదో మాట్లాడుతున్నావు. ఏంటది? సరోజ ముద్దు కావాలని అడిగిందమ్మా. నువ్వేం చేసావురా? మన ఇంట్లో పప్పు ఎక్కడ ఉంటుందో తెలుసు, ఉప్పు ఎక్కడ ఉంటుందో తెలుసు, ముద్దు ఎక్కడ ఉంటుందో నాకేం తెలుసమ్మా. నీ బర్త్డే వస్తుంది కదా, అందరికి చాక్లెట్స్ ఇవ్వాలి. ఎంతమంది ఉంటారు మీ కాలేజీలో? 12 మంది ఉంటామమ్మా. గర్ల్స్ బాయ్స్ కలిసి 12 మందేనా? నా కాలేజీలో అమ్మాయిలు ఉన్నారమ్మా. అమ్మాయిలు ఉన్నది కూడా నీకు తెలీదారా? తల దించుకొని కాలేజీకి వెళ్ళి తల దించుకొని వస్తాను కదమ్మా. అందుకేరా మీ అమ్మ తలెత్తుకొని బతుకుతుంది. నీ కొడుకునమ్మా. ఆకలేస్తున్నట్టుంది, భోంచేస్తావా? తింటానమ్మా. ఆ ఇంట్లో ఎవరున్నారో బయటికి రండి. మేము బయటకు వచ్చా గానీ ఏంటి సంగతి? మీ కొడుకు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? నా కూతురు కాలేజీకి వెళ్తుంటే వెనకాలే తిరుగుతున్నాడంట. నా తిరుగుతున్నావా? వాళ్ళ కూతురు ఇన్స్టాగ్రామ్ లో నాకు ప్లీజ్ ఫాలో మీ మెసేజ్ పెట్టిందమ్మా. అది ఇన్స్టాలో ఫాలో అవ్వమందిరా, ఇంటికి వెళ్తుంటే ఫాలో అవ్వడం కాదు. నా పిల్లని సినిమాకి తీసుకుని వెళ్ళాడు తెలుసా? ఇంగ్లీష్ సినిమాకి. ఇంగ్లీష్ సినిమాకి తీసుకెళ్ళావు నాన్న. నీకు ఇంగ్లీష్ వచ్చా? రాదు. నీ భార్యకి వచ్చా? రాదు. అందుకే పిల్లానికి ఇంగ్లీష్ నేర్పించుంటే ఈ రోజు నా కొడుకు నేర్పించాల్సిన అవసరం ఉండేది కాదు కదా. సినిమా 3 గంటలైతే 4 గంటల వరకు రాలేదమ్మా. 6 గంటలు ఏం చేస్తావు గంట నేర్పించాడులే.
మొన్న రాత్రి గడ్డివాం దగ్గరికి తీసుకెళ్లాడు. గడ్డివాం దగ్గరికి ఎందుకు నాన్న? నిన్న పొద్దున్న ఇంటికి వచ్చింది, చక్కెర అడిగింది ఇచ్చా, మధ్యాహ్నం వచ్చి ఉప్పు అడిగింది ఇచ్చా, ఓకే. రాత్రి వచ్చి వామ్ అడిగింది, వామ్ నాకు కనబడలా, గడ్డి వామ్ దగ్గర తీసుకెళ్ళి. మొన్నటికి మొన్న నా లవర్ కి చెట్టు కింద తీసుకెళ్లి చాక్లెట్ తినిపించాడు. చాక్లెట్ తినిపించావా? వాళ్ళ నాన్న ఇంట్లో చాక్లెట్ తినదన్నాడు, అందుకే చెట్టు కిందకి వెళ్ళి చాక్లెట్ తినిపించా. ఆ తర్వాత తీయని వేడుకలు చేసుకున్నాం. మరి నువ్వు చాక్లెట్ తినిపించి తీయని వేడుకలు చేస్తే వాడెందుకు వస్తాడయ్యా? అంతా మీరు తప్పు చేసి నా కొడుకుని అంటారు. ఆడు తీయని వేడికి చేసుకుంటాడు. 3 నెలలు దాటితే మేము పుల్లని వేడికి చేసుకోవాలి. పిల్లం ఆడి పిల్లమా నీ పిల్లవరా? నీ పిల్లమేరా, అందుకే చెప్తున్నా. కొడుకుల్ని పెంచడం చేత కదా నీకు? నా కూతురికి లవ్ లెటర్ ఇస్తాడా నీ కొడుకు? లేకపోతే నీకు ఇస్తాడా ఏంటి? అదే పని చేశాడు. నా కూతురికి ఇలాంటి ఇష్టం ఉండదు అంటే నాకు వచ్చి లవ్ లెటర్ ఇచ్చాడు నీ కొడుకు. అంటే తల్లి పర్మిషన్ తీసుకొని కూతుర్ని లవ్ చేయాలనుకునేంత సంస్కారవంతుడు నా కొడుకు. అమ్మా రోజా గారు, ఏంట్రా? మీ కొడుకు నిప్పు నిప్పు అంటున్నాడుగా, చూడండి ఊర్లో ఎన్ని కొంపలు అంటిస్తున్నాడు అక్కడ. అయ్యో అయ్యో అయ్యో, ఆణిముత్యం అనుకున్నా, స్వాతి ముత్యం అనుకున్నా, నా పరువంతా తీసేస్తున్నట్టున్నాడు. లేరా, ఏం పని చేస్తున్నావు? లేరా. a+b=a²+2² + b. చూసావరా, వాడికి చదువు తప్ప ఏమీ తెలీదు. అలాంటి వాడి మీద అన్ని నిందలేస్తారా మిమ్మల్ని? మీరు ఎదవలైతే నా కొడుకుని ఎదవ అంటారు వీళ్ళంతా. నా కొడుకు స్వాతి ముత్యం. నిజంగా నేను ఇంత మంచి ఉన్నాను నమ్ముతావమ్మా? నువ్వు డిఎన్కే నాకు తెలుసురా. అంటే దొంగనా